హలో గైస్, ఈరోజు మార్కెట్స్లో కూడా మార్కెట్ కొంత పాజిటివ్గానే మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. అలాగే రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ అలాగే సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే డిక్సాన్ స్టాక్ని ప్రజెంట్ యాడ్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే కోచిన్ షిప్ యార్డ్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. అలాగే ఒక 3 to 4 ఏదైతే పాజిటివ్గా మూవ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ చూస్తే కనుక ఎస్టర్డే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ 25,000 లెవెల్ పైన మీకు సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ ఫర్దర్గా కూడా పైకి వెళ్తుంది అని చెప్పుకున్నాం. అలాగే 25,200 250 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం. సేమ్ ఆ విధంగానే మనకి 25,200 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. మల్టిపుల్ టైమ్స్ మార్నింగ్ టైంలో టెస్ట్ చేసింది. అలాగే ఆఫ్టర్నూన్ టైంలో కూడా మనకి అరౌండ్ 2 o'clock కూడా ఈ లెవెల్ పైన దాటడానికి ట్రై చేసి మార్కెట్ క్లోజింగ్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఈరోజు మార్కెట్ మనకి కొంత నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. సో లాస్ట్ 3 days ఆల్మోస్ట్ 24,600 లెవెల్ దగ్గర నుంచి 25,200 లెవెల్స్ అంటే మోర్ దాన్ మనకి 600 పాయింట్స్ మనకి ర్యాలీ అనేది మార్కెట్లో కనిపించింది అనమాట. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి కామన్ థింగ్. సో ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక రేపు మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక 25,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనకి ఈ రీజన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. 25,200 నుంచి 25,250 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది మార్కెట్, ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ టెస్ట్ చేసింది అనమాట. సో అందువల్ల ఖచ్చితంగా మనకి 25,200 నుంచి 250 రీజన్ రెసిస్టెన్స్ కింద టెస్ట్ చేస్తుంది. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయినా, లేదా స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, లేదా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ ఫస్ట్ 1 hourలో ఈ రీజన్ పైన సస్టైన్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా మనకి ఈ రీజన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రమే మనకి 25,400 నుంచి 25,500 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో ఈ రీజన్ బ్రేక్ అవ్వాలి. ఫర్దర్ అప్ సైడ్ మనకి అప్కమింగ్ డేస్లో మనకి వెళ్ళాలంటే కనుక ఈ రీజన్ మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. సో లేదు మార్కెట్ ఒకవేళ పాజిటివ్గా లేదు మార్కెట్ సైడ్ వేస్ లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ టెస్ట్ చేస్తే కనుక ఇక్కడ నుంచి మ్యాక్సిమం రివర్సల్ రావాలి. ఎందుకంటే 25,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. లేదు అనుకుంటే రేపు మనకి 24,900 కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇమీడియట్గా మనకి 25,000 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. రేపు ఈవెన్ సైడ్ వేస్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మనకి ఈ రీజన్స్ రెసిస్టెన్స్ మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. లేదు అనుకుంటే కనుక ఒకవేళ హెవీ గ్యాప్ డౌన్ ఏమైనా ఓపెన్ అయ్యి ఈ రేంజ్ బ్రేక్ అయితే కనుక 24,900 లెవెల్స్ దాకా కూడా మనకి పడే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ రేపటి కోసం అనమాట. అలాగే నెక్స్ట్ సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సెన్సెక్స్ కూడా లాస్ట్ 4 days బట్టి మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. మనం మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ చేసాం. 82,002 నుంచి 82,200 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్స్ నుంచే మార్కెట్ టెస్ట్ చేసి పడిపోవడం జరిగిందనమాట. సో ప్రీవియస్గా ఈ రీజనే టెస్ట్ చేసింది. సో ఒకవేళ మార్కెట్స్ ఫర్దర్గా పైకి వెళ్ళాలి అంటే కనుక 82,200 రీజన్ మనకి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే కనుక అప్పుడు మన 82,600 నుంచి 83,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. మనకి థర్స్డే మనకి ఏదైతే వీక్లీ ఎక్స్పైర్ ఉంది సెన్సెక్స్ది. సో ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక థర్స్డేకి మనకి ఈ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ మార్కెట్ 82,000 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే, ఈరోజు మనకు మార్కెట్ క్లోజింగ్ టైంలో బిలో వచ్చేసింది, ఒకవేళ రేపు ఈ రీజన్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక మళ్ళీ మార్కెట్స్లో కొంత ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాంగ్ స్ట్రీక్ ఏదైతే కంటిన్యూస్ ర్యాలీ తర్వాత స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కూడా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మార్కెట్స్ పడితే కనుక 81,500 మనకి రేపు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ 82,600 అలాగే 83,000 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎక్స్పైరీ లోపల. సో ఇది మనకి సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపు అలాగే ఎల్లుండికి వస్తుంది అనమాట. అలాగే చాలామంది డిక్సాన్ స్టాక్ గురించి అడుగుతున్నారు. డిక్సాన్ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చా? ఇదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా స్టాక్ అనేది చాలా హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంది. బట్ ఇది మనకి మళ్ళీ కూడా చీప్ వాల్యుయేషన్స్ లైక్ 3,000 2,000 లెవెల్స్కి దొరికే ఛాన్సెస్ తక్కువ. మనం ఆల్మోస్ట్ 3 to 4 years బ్యాక్ కూడా మనం వీడియోస్లో డిస్కస్ చేసాం. అరౌండ్ 3,000 లెవెల్స్ ఉన్నప్పుడు కూడా డిక్సాన్ మల్టీ బ్యాగర్ స్టాక్, ఎందుకంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో డిక్సాన్ అనేది గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది. లాంగ్ రన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కూడా. అప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. చాలా మంచి ర్యాలీ కనిపించింది. సో ప్రజెంట్ మనం షార్ట్ టర్మ్ వ్యూ చూసినా సరే ఏదైతే స్టాక్లో మంచిగా ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ 18,500 నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది మార్కెట్ పడుతున్న టైంలో. సో అలాగే తారిఫ్స్ వల్ల కూడా ఏదైతే కనుక స్ట్రాంగ్ రివర్సల్ కూడా మనకి స్టాక్లోకి వచ్చింది. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే మళ్ళీ 18,500 మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది మనకి షార్ట్ టర్మ్ వ్యూ. అదే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఒకేసారి బై చేయకండి, కొంత హై లెవెల్స్లో ఖచ్చితంగా ఉంది. సో 17,000 అలాగే 15,000 మంచి లెవెల్. అలాగే ప్రీవియస్గా మనకి ఈ స్టాక్ హై లెవెల్స్ నుంచి 12,000 లెవెల్స్కి వచ్చిందనమాట. అరౌండ్ 12,000 12,500
లెవెల్స్కి వచ్చింది. సో ఈ 3 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే సో డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి డిక్సాన్ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రీవియస్ ర్యాలీ ఏదైతే మనకి కొంత షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ లేకపోతే డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ ప్రీవియస్ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించే ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతుంది అనమాట. సో స్టాక్ ఫర్దర్గా కూడా మనకి కొంత సెల్ ఆఫ్ అని మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈవెన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్న స్టాక్లో అంత హెవీ మొమెంటం లేదు. సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 1750 అలాగే 1500 లెవెల్స్ మంచి లెవెల్స్. సో ఈ 2 డిప్స్ అక్యుములేట్ చేసుకోండి. మంచి ఫాల్లో మనకు దొరుకుతుంది. స్లోగా యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి అనమాట. అలాగే ఈ వీడియోలో ఒక 3 to 4 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఏవైతే కొంత పాజిటివ్ ట్రెండ్లో మనకి మూవ్ అవుతున్న స్టాక్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ 3-4 డేస్ బట్టి మంచి మొమెంటం కనిపిస్తుంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ అనమాట. సో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 260 లెవెల్స్ దగ్గరించి చాలా స్ట్రాంగ్గా మొమెంటం ఇచ్చింది. అంతేకాకుండా ప్రెజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ 300 నుంచి సో 315 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసింది. ప్రీవియస్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ అనేది టెస్ట్ చేసి లేదా సపోర్ట్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పడ్డం స్టాక్ అనేది జరిగిందనమాట. సో లాస్ట్ 5 డేస్ బట్టి కూడా ఆల్మోస్ట్ 5 to 6 డేస్ బట్టి చాలా మంచి మొమెంటం కనిపిస్తుంది. ఈరోజు కూడా స్ట్రాంగ్ బయ్యస్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే కనుక ఫర్దర్గా మనకి అప్సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. 340 నుంచి 350 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక 300 పైన సస్టైన్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఈరోజు కూడా మంచి మొమెంటం కనిపించింది. సో 300 పైన సస్టైన్ అయ్యి సో కొంత బ్యాంకింగ్ స్టాక్స్ కాబట్టి మార్కెట్ ట్రెండ్ ఫాలో అవుతాయి. ఏదైతే బ్యాంకింగ్ స్టాక్స్ ఓవరాల్ పాజిటివ్ ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ ఫర్దర్గా మనకి పెరిగే ఛాన్స్ అనమాట. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో 300 పైన సస్టైన్ అయితే కనుక సో ఫర్దర్గా మనకి 340 నుంచి 350 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. మనకి 280 అలాగే 260 సపోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది మనకి ఫినో పేమెంట్స్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ సిడిఎస్ఎల్లో కూడా స్లైట్ రివర్సల్ వచ్చింది. ఈరోజు 3 to 4% ర్యాలీ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే కనుక సో చాలా ఏదైతే బ్రోకరేజ్ వాళ్ళు కానివ్వండి రీసెంట్ టైమ్స్లో మనకి సెబీ ఏదైతే న్యూస్ వచ్చిందో సో కొన్ని ఏదైతే ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేస్తాము సో అని న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో సో వీక్లీ ఎక్స్పైరీస్ని కాస్త మంత్లీ ఎక్స్పైరీస్ కింద కన్వర్ట్ చేస్తామని న్యూస్ వచ్చిందో బీఎస్సీ కానివ్వండి సిడిఎస్ఎల్ కానివ్వండి ఏంజల్ వన్ కానివ్వండి కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరిగాయి అనమాట. సో రీసెంట్గా మనకి ఈరోజు న్యూస్ ప్రకారం ఏంటి అంటే కనుక సో సెబీ రిసీవ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ విత్ రెస్పెక్ట్ టు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో చాలామంది రిప్రజెంటేటివ్స్ ఏం చెప్పారంటే వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ని ఉంచండి అని చెప్పి సో చెప్పారనమాట. అలాగే బ్రోకర్స్ కూడా వీక్లీ ఎక్స్పైరీస్ని కంటిన్యూ చేయమని చెప్పి సెబీకి కొంత సో రిక్వెస్ట్ అనేది చేస్తున్నారన్నమాట. అలాగే ఎక్స్చేంజెస్ కూడా అడుగుతున్నాయి. అలాగే స్టిల్ సెబీ ఏంటి అంటే కనుక సో ఇవన్నీ కూడా విని కలెక్ట్ చేస్తుందన్నమాట. ఆ డేటా అంతా కూడా డెరివేటివ్స్ డేటా అంతా కలెక్ట్ చేసి సో ఫర్దర్ డేస్లో మేము కొంత సో న్యూస్ తీసుకుంటాం, ఇవన్నీ కూడా సేకరిస్తున్నాం. సో దీన్ని బట్టి అప్డేట్ ఇస్తాము సో అని చెప్పేసి సో చెప్పారన్నమాట. సో అందువల్ల సో ఏదైతే కొంత చాలామంది రిప్రజెంటేటివ్స్ కానివ్వండి సో ఏదైతే మనకి ఎక్స్చేంజెస్ కానివ్వండి బ్రోకర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొంత అడుగుతున్నారు కాబట్టి సో దీన్ని ఒకవేళ పరిగణనలో తీసుకొని ఒకవేళ సో సెబీ కనుక సో వీక్లీ ఎక్స్పైరీస్ని కంటిన్యూ చేస్తామని చెప్తే కనుక మళ్ళీ బీఎస్సీ అలాగే సిడిఎస్ఎల్ ఏంజల్ వన్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ కూడా రికవరీ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో రీసెంట్ టైమ్స్లో మన బీఎస్సీ కూడా చాలా బాగా పడింది కదా. ప్రజెంట్ అయితే కనుక స్టాక్ సో రివర్సల్ అయితే వచ్చిందనమాట. సో లాస్ట్ 1450 నుంచి 1450 మనం లాంగ్ టర్మ్ వ్యూ కూడా యాడ్ చేసుకోండి కొంత క్వాంటిటీ అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి రివర్సల్ కూడా వచ్చింది. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే 1600 రెసిస్టెన్స్ ఉంది. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మళ్ళీ ప్రీవియస్ హై లెవెల్స్కి మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో 1700 1750 దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సీరియస్ స్టాక్ గురించి అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి పూనంవాలా ఫిన్కాప్ మనం సండే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఏదైతే మంచి రేంజ్ బ్రేక్అవుట్ అనేది కనిపించిందని చెప్పేసి ఆల్మోస్ట్ 560 570 లెవెల్స్ దాకా వెళ్ళింది. బట్ మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ సో జరిగిందనమాట. సో స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 500 నుంచి 515 రెసిస్టెన్స్ ఉంది. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చని స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది. సో 475 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. 550 580 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి పూనంవాలా ఫిన్కాప్ అనమాట. సో థర్డ్ పాజిటివ్ స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇంద్రా మెట్కో అనమాట. సో ఈ పార్ట్ ఇంద్రా మెట్కో స్టాక్ అనమాట. ఈ స్టాక్ ఈ రోజే మనకి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 20% అప్
రివర్సల్ టెస్ట్ చేసింది. ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్ మూమెంటం వస్తుందో ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఫర్దర్గా వెళ్తే ఎప్పుడు కూడా సో నెక్స్ట్ డే పెరిగిపోతుందని చెప్పి ఎప్పుడు కూడా అక్యూములేట్ చేసుకోకండి. ఈరోజు మనకి మేజర్ రెసిస్టెన్స్ 525 రీజన్ మనకి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే వెయిట్ ఫర్ అగైన్ 525 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. లేదు రేపు స్లైట్ ఫాల్ కనిపించి ఒకవేళ 550 లెవెల్స్ దగ్గర రివర్సల్ వస్తే కనుక అక్కడ మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏ సింగిల్ డే రోజైనా స్టాక్ కనుక ర్యాలీ ఇస్తే కనుక నెక్స్ట్ 3 to 5% మనకి సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కూడా రికవరీ ఉంటుంది. సో ఈ రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోండి. ఫర్దర్గా మనకి 600-650 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి ఈరోజు బ్రేక్అవుట్ అయిన స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ నైకియా కూడా మనం 200 లెవెల్స్ దగ్గర కూడా డిస్కస్ చేస్తాం. ఈ 200-220 రీజన్ బ్రేక్అవుట్ కూడా డిస్కస్ చేస్తాం. మళ్ళీ కూడా లాస్ట్ 3 to 4 డేస్ బట్టి మంచి మొమెంటం కనిపిస్తుంది. మార్కెట్స్ పాజిటివ్ ఉన్నంతో అంతేకాకుండా 250 రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. సో కంటిన్యూస్ ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి 250 పైన రేపు కనుక సస్టైన్ అయితే కనుక ఫర్దర్ డేస్లో మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 270-300 స్లో మూవింగ్ స్టాక్. సో 270-295 నుంచి 300 మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి నైకియా గురించి అనమాట. సో ఏమన్నమాట కొన్ని పాజిటివ్ స్టాక్స్. అలాగే ఇంకేమైనా స్టాక్స్ నుంచి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రేపు వీడియోలో మళ్ళీ కూడా సో అన్ని రిక్వెస్టెడ్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.